కానీ పాటలు పాడి జీవగల దేవుని స్తుతించుకోవడానికి, ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా ప్రతి ఒక్కరును దీవించినాక. ప్రియులారా, మనం ఒక వాక్యం మనం ప్రారంభంగా చదువుకొని పరిశుద్ధ గ్రంథం మనం ప్రియులారా ధ్యానిస్తాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియులారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం ప్రియులారా మనం చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చక్కని మాటల చేత ఎవరు దేవుని బిడ్డలను మోసపరచొద్దని జీవగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైన ఆశీర్వాదం తండ్రిన దేవుడు మనకు ఉచితంగా మనం బ్రతకడానికి కొరకు తండ్రిన దేవుడు తన ప్రియ కుమార్ని ప్రియులారా మనకు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. ఇప్పుడు దానికంటే శ్రేష్టమైనది ఇంకా ఏమీ లేదు. లేదు కాబట్టి క్రిస్తువుని మనం కలిగి ఉన్నామంటే పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నామన్నమాట. స్తోత్రం. ఆకాశం భూమి సముద్ర బృంద సృష్టించిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన సువార్త విని రక్షణ పొందినప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసామన్నమాట. కాబట్టి మన ఆత్మలో ప్రభు ఉన్న కాబట్టి స్తోత్రం. మన హృదయంలో జీవం కలిగిన దేవునికి మనం చోటు ఇచ్చిన ఉంటే దేవునికి స్తోత్రం. అంటే చోటు ఇవ్వలేని వారు చోటు ఇచ్చినట్లయితే గొప్ప నిత్యమైన ఆశీర్వాదాలు పొందినట్టు అవుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తులోని ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది నిత్యమైనది అనమాట. ఈ యుగములో అలాగే రాబో యుగములో నిత్యం అది కొనసాగించబడేది అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తులో ఉన్న ఐశ్వర్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన హృదయంలో నెమ్మది వస్తాయి అనమాట. మన హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధి, నెమ్మది రావాలంటే యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి అనమాట. మన దేవుడు ఎంత మంచి దేవుడని, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడని, మనల్ని కాపాడే దేవుడని, పోషించే దేవుడని, అన్ని విధంగా మనల్ని చూసే దేవుడని ప్రియులారా మనం గ్రహించిన కొలది మన హృదయంలో తప్పకుండా నెమ్మది వస్తాయి అనమాట. సంతోషం ఇంక్రీస్ అవుతాయి, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ధైర్యం మనకు వస్తాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తును గ్రహించడం వలన అది జరుగుతుంది. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా మనం చూడొచ్చు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోనగోరుచున్నాను. వారు ప్రేమయందు అదుకపడి సంపూర్ణ గ్రహింపు ఒక సకల ఐశ్వర్యము కలిగిన వారమై. సంపూర్ణ గ్రహింపు అంటే యేసుక్రీస్తు గురుసు ప్రియులారా మనం గ్రహించిన కొలది వాక్య ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దాని వలన సకల ఐశ్వర్యము కలిగిన వారమే. అంటే గ్రహింపు అంటే వాక్యం గ్రహించిన కొలది, సత్యం గ్రహించిన కొలది మనకు సంతోషం, సమాధానం, నెమ్మది ఇంకరిస్తూ అవుతుంది. అంటే బంధకములో సాతాను బంధకంలో ఉండలేదన్నమాట. సత్యం గ్రహించిన వ్యక్తులు సాతాన్ అలాంటి వ్యక్తులు బంధించలేదన్నమాట. సత్యం ప్రియులరా గ్రహిస్తున్న వ్యక్తులను సత్యంతో మనం ఆత్మ హృదయం నింపుకోవాలన్నమాట. సత్యవాక్యం చేత మన హృదయం నింపుకోవాలి పరిశుద్ధాత్మ సహాయం వలన. అలాంటి వ్యక్తులను సాతాను బంధించలేదు, మోసం చేయలేదు. కానీ హృదయంలో వాక్యం కొరుతున్న వారిను, వాక్యం జీవమార్మాలాగా మార్చబడలేని వ్యక్తులను సాతాను మోసం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా సత్యం అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2వ అధ్యాయం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో పరిశుద్ధమైన మాటలు. మన దేవుడు
దేవుని గొప్ప గుణం మనం చూసినట్లయితే పరిశుద్ధుడు అనమాట. పరిశుద్ధుడైన దేవుడు, హోళీ. దేవదూతల నిత్యం ఆరాధన చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడైన ప్రియులారా, ఆ దేవుని యొక్క మాటలు కూడా పరిశుద్ధమైనది అనమాట. పరిశుద్ధమైన దేవుని యొక్క చూపులు కూడా పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు, పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రెసెన్స్, హోలీ స్పిరిట్. ప్రియులారా, రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన మీదే ఉన్న కాబట్టి స్తోత్రం. ఇప్పుడు దేవుడు పరిశుద్ధమైన తన ఆత్మతో మనల్ని అధీనంగా కుమ్మరించినాక, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ మాత్రం కాకుండా ప్రాణం, శరీరం అంతా కూడా పరిశుద్ధతో నింపబడుతుంది అనమాట. స్తోత్రం. మన చూపు కూడా పరిశుద్ధమైన చూపుగా మార్చబడినాక, హల్లెలూయా, మనం టోటల్ గా పరిశుద్ధాత్మతో దేవుడు నింపినప్పుడు, పరిశుద్ధమైన దేవుని వాక్యంతో మనం నింపబడుతున్న కొద్ది పరిశుద్ధ ప్రియులారా ఇంక్రీస్ అవుతాయి. అంటే పరిశుద్ధతో మనం నింపబడిన వారుగా బ్రతకాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. అదే ప్రభు చెప్పాం, మీరు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి వెలుగు ఉండాలి. అది పరిశుద్ధలో ఎదగడం వలన మాత్రమే సాధ్యం. స్తోత్రం. పరిశుద్ధలో మనం ఎదగడం లేదు అంటే, ఉప్పుకు టేస్ట్ లేనప్పుడు దాన్ని పక్కకి పడేస్తుంది అనమాట. కానీ ఉప్పు మంచి రుచిగా కలదుగా ఉండే, మంచి టేస్ట్గా ఉంటే దాన్ని మనం మంచి దాన్ని వాడుకున్నాం అనమాట. అందుకొరికే ప్రియులారా, దేవుని కుమార్తెగా మనం పరిశుద్ధ విషయంలో మాత్రం కాంప్రమైజ్ చేయవద్దనమాట, రాజీ పడవద్దనమాట. పరిశుద్ధమైన కాపాడుకోవాలి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. కాబట్టి మనం చూడవచ్చు, యోసేపు మంచి ఉదాహరణ. మనం ఎన్నోసారి మనం చెప్తున్నాం. కాబట్టి పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాం, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ కొరకు మనం గట్టిగా నిలబడుతున్నామా? పరిశుద్ధ కొరకు మనం నిలబడుతున్నామా? మన ఆలోచన విధానాలు ఎలా ఉంది? మన మాటలు, క్రియలు ఎలా ఉంది? మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం ప్రియులారా. కాబట్టి దేవుడు మనను పరిశుద్ధపరిచినాక, దేవుడు మనల్ని పరిశుద్ధతో నింపుతారు ప్రియులారా. దేవుడు నింపుతారు. మనం కోరుకోవాలి. పరిశుద్ధ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. పరిశుద్ధమైన చూపు చాలా ప్రాముఖ్యంగా, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధమైన వాక్యంతో మనం నింపబడుతున్న కొలది మన మాటలు కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. అభయంకరమైన మాటలు మన నోటి నుండి రాదు. మన చూపు కూడా పరిశుద్ధపరిచినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం వాక్యంతో, పరిశుద్ధమైన వాక్యంతో, పరిశుద్ధాత్మతో మనం నింపబడిన స్థాయిలో మనం ఉండే, కన్నులు పరిశుద్ధంగా, చూపు పరిశుద్ధంగా ఉంటే ఏమవుతుంది? నేత్రాశ స్పిరిట్ అలాంటి వ్యక్తులను ఏమీ చేయలేదన్నమాట. శరీరాశ ద్వారా ప్రజలను పడేయాలని ప్రయత్నిస్తున్న అపవాది క్రియలు బ్రేక్ అయిపోతుంది. స్తోత్రం. ఇంకా జీవపు డంబం అంటే ప్రియులారా, మనం చూసినట్లయితే ఆస్తి పాస్తులు 100 ఇచ్చి నేను నిన్ను ప్రభుత్వం చెప్పామన్నమాట. యేసుక్రీస్తుతో చెప్పాం. సాతాను వచ్చి నువ్వు నన్ను మొక్కి ఉండే ఇదంతా ఇస్తామని చెప్పాం. కానీ యేసుక్రీస్తు అది ఒప్పుకోలేదు. అంటే జీవపు డంబాన్ని ఓవర్కమ్ చేశాం. అంటే యేసుక్రీస్తు తెలుసు అనమాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి తండ్రి గొప్పవాడు. యేసుక్రీస్తు తెలుసు. ఇప్పుడు ఆకాశం, భూమి, సముద్రం, విశ్వం అంతా సృజించిన దేవుడే తండ్రి ఉండు కాబట్టి యేసుక్రీస్తుకు ఏమీ కొదువ లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులారా నాకు మీకు అండగా ఉండే మనకు కొదువ ఉండలేదన్నమాట. స్తోత్రం. ఒకవేళ కొదువ ఏదైనా ఉన్నా కానీ జీవగల దేవుడు తగిన సమయంలో తీరుస్తాడు. మన జీవితంలో ఏదైనా కొదువులు ఉండే ప్రియులారా తగిన సమయంలో జీవగల దేవుడు అది తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? జీవగల దేవుల్లో ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా గ్రహించామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా తండ్రితో సహవాసం ఉన్నా కాబట్టి దీవించబడిన వ్యక్తి అని గ్రహింపు ఉంది. సాతాన్ హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సాతాను మృక్కలేదు. యేసుక్రీస్తు ప్రియులారా స్తోత్రం సాతాను గద్దించామన్నమాట. ఇప్పుడు జీవపు డంబం ప్రియులారా తీసుకొని రావడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు క్రీస్తును అనుగ్రహించాం. క్రీస్తు ప్రియులారా ఉండే బైబిల్లో రాయబడి ఉంది. మనకు ఆశీర్వాదం మనం
పొందినట్టే, శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందినట్టు అనమాట. అందుకొరకు ప్రియులారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధాలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా ఈ సంగతి చెప్పుచున్నాను. దేనికంటే శ్రేష్టమైనది ఉంది, లేదా అన్ని పొంది చెప్తారు, కానీ క్రిస్తు కంటే శ్రేష్టమైనది ఇంకా ఎవరు ఇవ్వలేదు, ఇది లేదనమాట. కాబట్టి సువార్త విలక్షణ పొందిన మనం క్రిస్తువును కలిగి ఉన్నాం. తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు ఉచితంగా అనుగ్రహించాం. క్రిస్తు అంటే పరిశుద్ధుడనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు ఆమె తన అభిషేకంతో మనల్ని నింపినాక, తన వాక్యంతో మనల్ని కుమ్మరించినాక ఇప్పుడు ఏమవుతుంది? నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబాని పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్య సహాయం వలన మనం ఓవర్కమ్ చేసుకొని మనం ఆత్మీయురాలుగా బ్రతుకుతామన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రియులారా మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాం. దేవుని చూపు మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కృప అనుగ్రహిస్తాడు అనమాట. అన్నదినం జయంగా మనం బ్రతకాలంటే, జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి జయంతో మనం బ్రతకాలంటే, పరిశుద్ధ కాపాడుకొని బ్రతకాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధమైన జీవంగల దేవుని సహాయం మనకు అవసరం. క్రిస్తు యొక్క సహాయం మనకు అవసరమైన సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా కాపాడదాం. ఇంకా ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తే మన ఇమాజినేషన్, మన ఊహలు కూడా దేవుడు పరిశుద్ధపరిచినాక, అంటే మన ఆలోచన ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచనలో కూడా జీవగల దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినాక మనం కోరుకోవాలి, దేవా నా ఆలోచన విధానాలు నువ్వు పరిశుద్ధపరచము, నా ఊహలు పరిశుద్ధపరచము, నా కోరికలు పరిశుద్ధపరచము. ప్రార్థించండి. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే పాపం ఫస్ట్ మనం అది బయటికి కనిపించలేదు, కానీ ఆలోచనలో మనం పరిశుద్ధంగా ఉండే, మనం హృదయ ఆలోచన పరిశుద్ధంగా మనం కాపాడే విషయంలో మనం పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ మనం సదాగా పరిశుద్ధంలో మనం ఎదగాలి. అంటే మనం సీక్రెట్ ఆలోచనలు, రహస్య కోరికలు, ఊహలు బయట ఉన్న ప్రజలకు కూడా తెలియలేదని, కానీ మనం ఆలోచనలు ప్రియులారా ప్రభువుకు వెలుగు ముందు ఎలాగే ఉన్నట్లు ప్రభువుకు పూర్తిగా తెలుసు అనమాట. ఇప్పుడు ఇలా ప్రభు మన హృదయాన్ని, నా హృదయం, నా ఆలోచన దేవా హోలీ స్పిరిట్ దేవా పరిశుద్ధపరచమని, మీ ఆత్మ చేత మీ వాక్యం ద్వారా నా మనసును నూతన పరచుమని, అది కూడా లోతుగా దేవా పరిశుద్ధపరచమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రియులారా దావీదు మనం చూడొచ్చు. దావీదు మంచి వ్యక్తి, దేవుని పిలుపు పొందిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి, అనగానే తన హృదయంలో దురాశ తన లోపల ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా పరిస్థితి అనుకూలంగా వచ్చినప్పుడు తన పాపం చేశామన్నమాట, పాపంలో పడిగాం. కానీ మన యోసేపు మనం చూసినట్లయితే తన హృదయంలో దురాశను ప్రార్థన ద్వారా, దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా దాన్ని జయించేసామన్నమాట. శరీరాశను జయించేసాం, ప్రార్థన ద్వారా జయించుకోవచ్చు. ప్రార్థన యేసునామములో ప్రార్థన చేస్తున్న వారు, యేసు రక్తములో నిరంతరం ఆధారపడుతున్న వారు, యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాక్యములో ఆధారపడుతున్న వారికి పాప స్వభావాన్ని, శరీరాశను, నేత్రాశను జయించుకొని బ్రతకవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ విషయంలో తర్వాత పాపాలు ఒప్పుకున్నాం, దేవుడు పాపం క్షమించారు. కానీ ప్రియులారా ఆ పాపం జరిగిన తర్వాత మనం చూసినట్లయితే దాని యొక్క కాన్సిక్వెన్స్, లేదంటే దాని యొక్క ఫ్రూట్, దాని వలన దావీదు తన జీవితంలో చాలా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. మామూలు ఇబ్బంది కాదు, చాలా ఘోరమైన సమస్యలు. ప్రియులరా దావీదు తన పాపాన్ని బట్టి దేవుడు క్షమించాడు, కానీ దేవునితో పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు. కానీ పాపం చేస్తున్న వ్యక్తులకు దానికి ఒక ఫలితం ఉంది అనమాట, అది ఎవరు తీసివేయలేదన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం ఆత్మానుసారంగా పరిశుద్ధత కాపాడుకొని ఆత్మానుసారంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. కొన్ని ప్రియులారా మనం చూసినట్లయితే బయట ఉన్న విషయాలు అంతా కూడా సెట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తారని, దానికంటే ప్రియులారా మనం సెట్ చేయాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం మన హృదయంలో సెట్ చేయాలన్నమాట. మన ఆలోచన విధానాలు చక్కపరుచుకోవాలన్నమాట, పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే బయట ఉన్న సమస్యలు అందు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే
జరుగుతున్న అందు కూడా మనం చూసినట్లయితే ఈ లోపల ఉన్న పాపం ద్వారానే జరుగుతుంది అనమాట. లోపల ఉన్న పాపం ద్వారానే జరుగుతుంది. అందుకొరకే ప్రియులారా, మన హృదయంలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా దాన్ని చంపేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. దాన్ని చంపేసుకోవాలి. బైబిల్లో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8:13 మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ సహాయం వలన, హోలీ స్పిరిట్ సహాయం వలన, పరిశుద్ధమైన వాక్యం ద్వారా పాప స్వభావాన్ని, సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకొని ఒకరోజు కాదు, అనర్థనం బ్రతకాలి అనమాట. అప్పుడు మాత్రమే ప్రియులారా మనం ఆత్మీయురాలు బ్రతుకుతాయి. లేదంటే మరలా చనిపోవడానికి కూడా అవకాశం ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8:13 ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, కాబట్టి యేసునామములో ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ సహాయం నాకు మీకు నిరంతరం అవసరం అనమాట. నిరంతరం ఆనందం వచ్చి మనకు అవసరం. ఇప్పుడు ఆదివారం మాత్రం కాదు, లేదంటే శుక్రవారం మాత్రం కాదు, లేదంటే పలానా సమయంలో అని కాదు. ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, యేసుక్రీస్తు యొక్క సహాయం, మహిమాపూర్ణుడైన క్రీస్తు యొక్క సహాయం, జీవగల దేవుని యొక్క సహాయం నాకు మీకు అవసరం అనమాట. ఎల్లప్పుడూ అవసరం అనమాట. స్తోత్రం. కాబట్టి తండ్రి అయిన దేవుడు అది గ్రహించాము, మన జీవగల దేవుడు అది గ్రహించాము, మనకు ఎల్లప్పుడూ అవసరం అనమాట. ఆమె చెప్పిన తర్వాత అవసరం లేదని కాదు, తర్వాత నిరంతర అవసరం అనమాట. కంటిన్యూస్ అవసరం అనమాట. బ్రతినంతకాలం అవసరం, నిత్యం అవసరం అనమాట. యేసుక్రీస్తు జీవగల దేవుని యొక్క సహాయం మనకు నిత్యం అవసరమని సృష్టికర్తైన దేవుడు గుర్తించాము. అందుకొరకే తండ్రిని దేవుడు ప్రియులారా క్రీస్తును మనకు ఇచ్చేసామన్నమాట. వేరే మార్గం లేదనమాట. వేరే మార్గం లేదు అని. కాబట్టి తండ్రి తన ప్రియ కుమార్ని మనకు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా క్రీస్తు వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనకు నిరంతరం సహాయం చేస్తారు. పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు నిరంతరం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన తప్పకుండా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాగే కాబట్టి పరిశుద్ధ డివైన్ న్యాచురల్ లో మన ఎదగిన పరిశుద్ధ డివైన్ న్యాచురల్ అంటే హోలీ స్పిరిట్ సహాయం వలన. కాబట్టి మనం కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% పరిశుద్ధ ఉంది అనమాట. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులు, కాబట్టి పరిశుద్ధ విషయంలో మనం చూసినప్పుడు నేను పరిశుద్ధుడు కాదు, నాలో లోపాలు ఉంది అని మీరు చెప్తారేమో. కానీ ప్రియులారా, మనం 3 భాగాలు ఉంది. ఒక మనిషికి 3 భాగాలు ఉంది. 1 ఆత్మ ఉంది, 2 ప్రాణం ఉంది, 3 శరీరం. 1 స్పిరిట్, 2 సోల్, 3 బాడీ అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే 1 ఆత్మ అంటే మనకు ఆత్మ ఉంది, మనకు ప్రాణం లేదంటే మనస్సు, భావోదయ చిత్తం అదంతా కలిసినది ప్రాణం, శరీరం. కాబట్టి కాబట్టి మనం మనిషిలుగా ఉన్నాం. కాబట్టి మనం ప్రాణములో ఉన్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నారు. ప్రాణములో మనం చూసినట్లయితే అభ్యంతరం అక్కడ కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది. అభ్యంతరం లేని వారు నా ప్రాణములో ఏ అభ్యంతరం లేదు అని ఎవరికో చెప్పడానికి వీలు లేదు. కానీ కొత్త జన్మించినప్పుడు ఇలా మన ఆత్మలో మనం చూసినట్లయితే అది చూడాలి. మనం కొత్త జన్మించిన మన ఆత్మ చూడాలి. కొత్తగా జన్మించిన మీ ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీ ఆత్మలో 100% పరిశుద్ధం ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మహిమాపూర్ణుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీ ఆత్మలో పుట్టామన్నమాట, మీలో నివాసం చేస్తున్నామన్నమాట. అందుకొరకే క్రీస్తునందు బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, ఎవరైతే క్రీస్తులో వచ్చాడో వారు పాత అంతా గతించిపోయింది, వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, న్యూ పర్సన్ గా మన ఆత్మను దేవుడు మార్చేసామన్నమాట. అంటే మీ కొత్తగా జన్మించిన ఆత్మలో 100% పరిశుద్ధం ఉంది అనమాట. స్తోత్రం. కాబట్టి కొత్త జన్మించిన ఆత్మలో ప్రియులరా వాక్యం తన పరిశుద్ధాత్మ సహాయమైన పరిశుద్ధాత్మ దేవుడే నివాసం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సరాసరి ఏమవుతుంది, మన ప్రాణములో నా భవితర మాత్రమే మనం చూస్తున్నారు. నేను ఆలోచన మాటలు క్రియల ద్వారా ఉన్న బలహీనత మాత్రం మనం చూస్తున్నారని. ఒకటి మీ యొక్క బలం చూడాలి అంటే పాజిటివ్ చూడాలి అనమాట. నెగటివ్ మాత్రం మనం చూసుకొని ఉండే మనకు బాధ వస్తుంది అనమాట. బాధ మాత్రం కాదు, మనం బలహీనులు అని అర్థమవుతుంది. అది మాత్రం కాకుండా మనం నిలబడలేదు. మన వీక్నెస్ మాత్రం మనం చూసుకొని ఉండే ప్రియులారా మనకు ధైర్యం రాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించిన కాబట్టి మనం ఆత్మలో
సంతోషం ఉంది, ఆత్మలో దేవుని సమాధానం ఉంది, దేవుని యొక్క సంతోషం ఉంది, జీవగల దేవుడే ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంది. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో దేవుడు నింపేశామన్నమాట. కానీ మన పరిస్థితి చూసినట్లయితే చాలా ఆశీర్వాదాలు మన అనుభవించడం లేదు, కనిపించడం లేదని. కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం క్రీస్తు ఉన్నా కాబట్టి, తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నివాసం చేస్తున్నా కాబట్టి పరిశుద్ధ ఉంది అనమాట. పరిశుద్ధ లేదని ప్రియులారా మనం చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మన ప్రాణం మాత్రం చూసుకొని ఉండే నాలుగు పరిశుద్ధ లేదని చెప్పేవారు మరచబడింది. అని కొత్తగా జన్మించిన మన ఆత్మ చూసినట్లయితే నాలో పరిశుద్ధ దేవుడే నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నాలో నివాసం చేస్తున్నాం. నేను ఏమాత్రమేను విడువను, ఎన్నడూను ఎడబాగునని వాగ్దానం చేస్తున్న దేవుడే నాలో నివాసం చేస్తున్నామని పరిశుద్ధాత్మ వలన ప్రియులమైన అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు తప్పకుండా అది చూసుకోవాలి. కాబట్టి మన కొత్త జన్మించిన ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్య సహాయం వలన మనం మంచిగా సదగా చూడాలన్నమాట. ఎక్కువ చూడండి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మనకు ధైర్యం గెలిస్తూ అవుతాయి. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు నాలో ఉన్నాడు, ప్రేమపూర్వక క్రీస్తు నాలో ఉన్నాడు, క్షమించే దేవుడు నాలో ఉన్నాడు, సత్యగా దేవుడే నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, నాలోనే నివాసిస్తున్నాం, మీలోనే నివాసం చేస్తున్నాం అనమాట. మీలో నివాసం చేస్తున్నాం. ఇది మీరు చూడాలి, ఎక్కువ చూడాలి. కానీ మనం చాలాసార్లు దానికి బదులుగా ఏం చూస్తారు? బ్యాంకులో డబ్బు లేదని, లేదంటే ఇల్లు పని కంప్లీట్ కాలేదని, లేదంటే పెళ్లి కాలేదని, లేదంటే మన్మరాలు రాలేదని, లేదంటే జోబు ఉద్యోగం రాలేదని, లేదంటే ప్రజలు చెప్తున్న మాటలు అందు కూడా ఇంకా మనలో ఉన్న మనం శరీరంలో ఉన్న బలహీనతను అంతా కూడా మన శరీరంలో ఏమేమి బలహీన అదే మనం జ్ఞాపకం చేస్తారని. ఇంకా మన ప్రాణంలో ఉన్న బలహీనత, కొందరికి భయం కావచ్చు, నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, అదే ఆలోచన వేసుకుని అబ్బో అని మనం పిలుచుకొని అలాగైనా మనం ఉండిపోతున్నారేమో. కానీ ఇప్పుడు ఇలా కొత్తగా జన్మించిన మన ఆత్మ చూడాలి. ఆత్మలో మాత్రం చూసినట్లయితే వాక్యమైన దేవుడు, జీవాధిపతి, జీవంగల దేవుడు, జీవం మన కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తెరిలేచిన సేమ్ క్రీస్తు అనమాట. సమాధి నుండి తెరిలేచి పరిశుద్ధాత్మ సహాయం వలన తెరిలేచిన సేమ్ క్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మేలో నాలో నివాసం చేస్తున్నామని అది మనం చూడాలి, అది మనం ధ్యానించాలి. అంటే క్రీస్తువుని మనం ధ్యానించాలి, జీవంగల దేవుని మనం ధ్యానించాలి. గొప్ప దేవుడు కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన వచ్చేస్తే మనం నివాసం చేస్తున్నాం. ఇది మనం ధ్యానంగా మార్చబడాలి అనమాట. ఇది మనం ధ్యానించిన కొలది మనం ఒప్పుకోవాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి. ఇలాగ జరుగుతున్న కొలది పిల్లల మన హృదయంలో ఆత్మలో ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది తప్పకుండా పొంగిపొర్లుతుంది. కాబట్టి మన ప్రాణంలో ఉన్న సమస్య మాత్రం చూసుకొని ఉండే దుఃఖం, నిరాశ, బాధ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆత్మలో ఉన్న పరిశుద్ధమైన నది ప్రవహించడానికి దుఃఖం, నిరాశ, బాధలు అడ్డుపడుతాయి అనమాట. కానీ క్రీస్తుని మనం ధ్యానించుకొని బ్రతన కొలది, గొప్ప దేవుడు మనలో ఉన్నాడని గ్రహించిన కొలది అదే బైబిల్లో రాయబడి ఉంది. గ్రేపోక సగల ఐశ్వర్యం, సంపూర్ణ గ్రేపోక సగల ఐశ్వర్యం ఉంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? హృదయంలో ఆదరణ వస్తుంది. ఆదరణ, దుఃఖం అంతా వెళ్ళిపోతుంది అనమాట. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, మేలో ఉన్నాడని గ్రేపు గ్రహించాలన్నమాట. సంపూర్ణ గ్రేపోక సగల ఐశ్వర్యం వలన ఏమవుతుంది? సంతోష సమాధానం ఆత్మ నుండి నిండి పొరలవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? చాలా మంది ఇప్పుడు నాకు అది లేదు, ఇది లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు క్రీస్తు గొప్ప దేవుడు ఉన్నాడని గ్రహించినప్పుడు, లేని వాడు ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు మన తోడుగా ఉన్నాడని గ్రహించిన కొలది ఏమవుతుంది? ప్రియులారా, తప్పకుండా సంతోషం ముంగి పొరలవుతుంది. చాలా ప్రజల్లో ఒక దుఃఖం, నిరాశ కారణం ఏంటిది? నాకు అదే లేదు, ఇదే లేదు, అదే వారికి తెలుసు అనమాట. కానీ ఉన్నది సరిగా తెలుసుకోవడం లేదు. ఉన్నది అంటే ఇప్పుడు ఇలా ఒకవేళ ఉన్నది ఏది కూడా అభయుందలు ఉంది, దానిలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఫలాని రోగం నా బాడీలో ఉంది, అదే కొందరికి అదే తెలుస్తాను. కానీ స్వస్థపరిచే జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. యెహోవా రాఫా అయిన దేవుడు, యెహోవా ఇరే అయిన దేవుడు, యెహోవా నిస్సి అయిన దేవుడు, యెహోవా సిక్కేను అయిన దేవుడు, యెహోవా శమ్మ అయిన దేవుడు. పొరిలారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అనమాట. శక్తి లేని దేవుడు కాదు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తుంది. ఇది మనం ధ్యానించుకోవాలి.
ఇది మనం చెప్పాలి ప్రియులారా. కానీ దానికి బదులుగా మనం బలహీనత అంతా కూడా మనం అదే చెప్తున్నారని, సమస్యలే చెప్తున్నారు. నోరు తెరిచిన సమస్యలు, నోరు తెరిచిన సమస్యలే చెప్తున్నారను. కాబట్టి నోరు ప్రియులరా మనం దేని కొరకు వాడుకోవాలి? కాబట్టి మన ధ్యాన క్రిస్తువుగా ఉన్నప్పుడు క్రిస్తు గురించి ప్రియులరా మనం చెప్పాలి. క్రిస్తు నాలో ఉన్నాడు, ఆ క్రిస్తు నాకు చాలును, క్రిస్తు నాకు సంతోషం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు అని విశ్వాసంతో మనం పలకాలి. కాబట్టి మన ఆత్మలో కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది, కానీ అది బై ఫెయిత్ విశ్వాసంతో మాట్లాడి నేర్చుకోవాలి. కానీ మనమేమో చాలా సరి మన మాటలంతా కూడా నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు. కారణం ఏంటది? మన క్రిస్తు వైపు సరిగా చూడడం లేదు. మన మనస్సు డైవర్ట్ అయిపోతున్నాయి. మనం క్రిస్తు నుండి చాలా సారి మన మనసు డైవర్ట్ అవుతున్నాయి. అది కూడా సాతానుగా. కాబట్టి ప్రియులారా 2 కొరింథీయులు 11:3 2వ వచనంలో పౌలు భయంతో చెప్తున్నామన్నారు. పోసిన పౌలు భయంతో చెప్తున్న మాట ప్రియులారా మనం చూడవచ్చు. 2వ కొరింథీయులు 11:2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒకటి పురుషునికి అనగా క్రిస్తునకు సమర్పింపవలేనని మిమ్మల్ని ప్రదానం చేస్తుందని. ఎంతమంది ఆమెన్ చెప్తారు? ఆమెన్. ప్రదానము చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కాబట్టి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రిస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లా ఆయనను తొలగిపోలేమో అని తోడు భయపడే. తోడి ప్రియులారా మనం కాబట్టి ప్రియులారా క్రిస్తు మీదే మనం ఫోకస్ చేయాలి మన హృదయంలో. కాబట్టి క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. ఇప్పుడు కొత్త జన్మించిన మీ ఆత్మలో క్రిస్తు ఉన్నాడు. కాబట్టి మీ ఆత్మలో పొదువు లేదు ప్రియులారా. పరిశుద్ధ మీ ఆత్మలో సమృద్ధి ఉంది, సంతోషం మన ఆత్మలో సమృద్ధి ఉంది, ప్రేమ మన ఆత్మలో సమృద్ధి ఉంది, ఆశీర్వాదాల్లో సమృద్ధి ఉంది. ఎందుకంటే క్రిస్తు ఉన్నా కాబట్టి మీరు నేను ఇప్పుడు ఒక్కటిగా లేదనమాట. ఆ దేవుడు తీసేస్తాం. కాబట్టి వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనలో క్రిస్తు ఉన్నాడు. కాబట్టి క్రిస్తు మీరు కలిసి ఉన్నాం. పరిశుద్ధ దేవుడు మీరు కలిసి ఉన్నామన్నమాట. పరిశుద్ధ దేవుడు మీరు ఏకంగా ఉన్నామన్నమాట. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినప్పుడు మన ఆత్మలో అది జరిగింది ప్రియులారా, జరిగింది. ఇప్పుడు లోకంలో ఉన్న వారితో చెప్పినప్పుడు వారు అర్థం కాలేదేమో కానీ వాక్యం నేర్చుకున్న ప్రియులారా మనం అది అర్థం చేసుకోవాలి, మనది గ్రహించాలి. జీవగల దేవుడు నాలో ఉన్నాడు. అంటే మనం రివర్స్ ప్రశ్న అడగాలి. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు, నేను ఇంకా ఎందుకు భయపడాలి? గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాకు నిత్యం సహాయం చేసే దేవుడు నాకు వండగా ఉన్నా కాబట్టి నేను ఇంకా ఎందుకు నిరాశతో బ్రతకాలి? మన ప్రశ్న అడగాలి, మన మనసుతో అడగాలి. స్తోత్రం. మనసు నీవు ఎందుకు నిరాశ చెందాలి? ఎందుకు ఇంకా బాధతో ఉండాలి? గొప్ప దేవుడు ఉన్నాడు అనే మెసేజ్ మన మనస్సుకు ఇవ్వాలి. మన మనస్సుతో చెప్పాలి, మనం మాట్లాడాలి. మన మనసుతో మన ప్రాణంతో కూడా మాట్లాడాలి. నువ్వు ఎందుకు నిరాశతో ఉండాలి? ఎందుకు డిప్రెషన్తో ఉండాలి? ఎందుకు బాధతో ఉండాలి? ఎందుకు భయ ఆందోళనతో ఉండాలి? ప్రాణమా నీవెందుకు భయం ఆందోళనతో ఉండాలి? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. ఎందుకంటే గొప్ప దేవుడు ఉన్నాడని సత్యం మన మనసు అర్థం చేసుకోవాలి, గ్రహించాలన్నమాట. మనం ఆ మెసేజ్ మనం గ్రహించాలన్నమాట. కానీ మనం చాలా సారి మనకు వస్తున్న మెసేజ్ అంతా కూడా నెగిటివ్ గా వస్తుందేమో మన ఆలోచనలో. నాకు అదే లేదు, ఇదే లేదు, వారు సహాయం చేయడం లేదు, వీళ్ళు సహాయం లేదు, లోపలే సమస్య, బయట సమస్య, ఇలాంటి మెసేజ్, ఇలాంటి ఆలోచన మాత్రం మనం చేస్తున్నాము. దానివల్ల ప్రియుల డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంది, భయం ఆందోళన రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆకాశం భూమి సముద్రం అందరిన మరణాన్ని జయించిన కలువరస్తులలో మరణం ద్వారా సాతాన్ని పూర్తిగా ఓడించిన జయించిన క్రిస్తును తండ్రి దేవుడు మనలో నాటేసాను. జయించిన దేవుడు జయం, దేవుడు అంటే జయం అనమాట, ఓటం లేదు. ఆ దేవుడు ప్రియులారా మనం తోడుగా అండగా ఉన్నామన్నమాట. ఇది మనం గ్రహించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, గ్రహింపు ఒక సర్వ ఐశ్వర్యం మనం అది మనం పొందాలి అనమాట, గ్రహించాలి. అంటే మనసుకు మంచి మెసేజ్ వినాలి. మంచి మెసేజ్ అని కాదు కానీ దేవుని చిత్తమైన వాక్యం వినాలి. అదే ఆత్మానుసారమైన పరిచర్య, ప్రియుల వాక్య పరిచర్య ఆత్మని అక్షరం చంపేస్తుంది. కాబట్టి కొన్ని మాటలు మనల్ని చంపేస్తుందేమో, అక్షరం చంపేస్తుంది. కానీ
క్రీస్తు ద్వారా మాటలు మనం వినాలి, క్రీస్తు ద్వారా మాటలు వినాలి, క్రీస్తు ద్వారా మెసేజ్ వినాలి, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ద్వారా మెసేజ్ మనం ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుంది, మన జీవం ఇంగ్రెస్ అవుతుంది, బెల్లం వస్తుంది అనమాట. కాబట్టి పిల్లరా, కొత్త జన్మించి మీ ఆత్మలో ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. స్తోత్రం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన హృదయంలో నాటేసాం. ఇంకా ఎవరు మన హృదయం నుండి యేసుక్రీస్తును తీసివేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు మనలో హృదయం క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియులారా, జ్ఞానము సర్వ సంబంధాలు గుప్తమై ఉంది అనమాట, తక్కువ లేదనమాట. కాబట్టి ప్రియుల నేను నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆ తండ్రి అయిన దేవుడు ఆ క్రీస్తుని మనలో నాట్యం. ఇంకా ప్రియుల మనం ఇప్పుడు చేయాల్సిన ఏంటిది ప్రియుల, మనలో జరగాల్సిన ఏంటిది, మన డివైన్ న్యాచురల్, డివైన్ పవర్, ఈ రెండిటిలో మనం ఎదగాలి. రెండిటిలో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, వాక్యం తినాలి, జీవగల దేవుని సమయం గడపాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం విని ఫాలో చేయాలి. తప్పకుండా క్షమించమని దేవుడు చెప్తారు. క్షమించాలి. క్షమించకుండా ప్రియుల దేవుని యొక్క శక్తిలో మనం ఇంగ్రెస్ అవ్వలేదు. క్షమించకుండా అది సాధి కాదు. క్షమించాలి. ఎందుకంటే క్షమించలేదు అంటే సాతానుకు చోటించినట్టే. కాబట్టి మీరు కొందరి గురించి మీరు దూషణ మాటలు చెప్తున్న వ్యక్తిగా ఇప్పుడు కూడా ఉంటే మీరు లోపల క్షమించలేదు. మీరు చెప్తారేమో, నేను క్షమించా, పలానా రోజు నేను ప్రార్థన చేసుకొని క్షమించా అని మీరు మాటలతో క్షమించి ఉండొచ్చు, కరెక్టే. కానీ హృదయంలో నుండి అది వెళ్ళిపోలేదన్నమాట. మీ హృదయంలో ఇప్పుడు కూడా అది మీకు ఇబ్బంది పెడుతుంది అనమాట. అందుకొరకే మీరు ముందు గతకాలంలో క్షమించామని ప్రార్థన చేసి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు, కానీ హృదయం నుండి అది పూర్తిగా రిలేట్ అయిపోయి ఉండే, హృదయపూర్వకంగా క్షమించి ఉంటే తర్వాత మీరు అది దాని గురించి ఎత్తిపట్టుకొని మాట్లాడలేదన్నమాట. ఫలానా బ్రదర్ ఫలానా అలాగే చేస్తారు, అలాగే చేస్తారు, ఇలాగే చేస్తారు, నెగటివ్ గా చెప్తున్న మాటలు మరలా వస్తున్నామంటే మీ హృదయపూర్తిగా క్షమించలేదు ప్రియులారా. కాబట్టి మన హృదయపూర్తిగా క్షమించాలి. దేవుడు అది అలాగే చేస్తామన్నమాట. దేవుడు క్షమించుడు మనం క్షమించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు మన ఆరోధన మాటలు కొరెలు ద్వారా యేసయ్యా నా పాపం క్షమించమని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో రక్తం ద్వారా దేవుడు కడిగి, ఇంకా దేవుడు అది జ్ఞాపకం చేయడం లేదని పరిశుద్ధ గ్రంథంలో దర్శిస్తుంది. ఇప్పుడు గతకాలంలో ఫలానా బ్రదర్ గాని, ఫలానా సిస్టర్ గాని, ఫలానా వ్యక్తి గాని మీ జీవితంలో మీకు ఇబ్బంది పెట్టిన చాలా అనుభవాలు మీకు ఉండవచ్చు. కానీ దేవుని కుమార్తె ఉన్న క్రిస్తువుని కలిగిన మనం, ప్రేమాపూర్ణ క్రిస్తువుని కలిగిన మనం, పరిశుద్ధాత్మను కలిగిన మనం ఖచ్చితంగా క్షమించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మనం సొంతం సామర్థ్యం లేదు కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభా కృప దయము, క్షమించే అభిషేకం నాకు దయచేయము, నేర్పించము, పోలీస్ నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రాణంలో వచ్చిన గాయాలు దేవుడు ఒకెత్తాడు, క్షమించే కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ విషయంలో మన ఫెయిత్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మన ప్రాణంలో ఉన్న చెత్తలు క్షమించడం వలన వెళ్ళిపోతాయి అనమాట. అనవసరమైన అది వెళ్ళిపోతాయి. అవసరమైనది వాక్యం అనమాట, పరిశుద్ధమైన వాక్యం. అవసరమైనది క్రిస్తు అనమాట, దేవునికి సోదరు క్రిస్తు ప్రేమ, పరిశుద్ధ అనమాట, డివైన్ పవర్ అనమాట, డివైన్ న్యాచర్ అనమాట. ఇప్పుడు అవసరం లేనిది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సాతానుకు మన హృదయంలో చోటు లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హృదయపూర్తి మనం క్షమించిన వారుగా మనం ఉండే, వారి గురించి వీరి గురించి నెగటివ్ గా వారు అలాగే అప్పుడు చేస్తారు, ఇలా చేస్తారు, దూషణ మాటలు ఆగిపోతాయి అనమాట, సనగడం ఆగిపోతాయి అనమాట. దూషణ మాటలు చెప్తున్నామంటే హృదయపూర్తిగా క్షమించలేనట్టు సిగ్నల్ అనమాట అది. కాబట్టి ఇప్పుడు ఇలా హృదయపూర్తిగా క్షమించాలి. కృపదేవ నాకు దయచేయము, డీపుగా లోత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధమైన మీ వాక్యమైన అక్తి చేత నా హృదయాన్ని కడగము, శుద్ధి చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మన పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు చేస్తాడు నమ్మకమైన దేవుడు. మన హృదయాన్ని లోతుగా దేవ శుద్ధి చేయమని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎంత లోతుగా ప్రియులారా మన హృదయం పరిశుద్ధలో ఎదుగుతున్న వారుగా మనం ఉంటే అంత లోతుగానే జీవజనదులు మన ఆత్మ నుండి మన ప్రాణం, మీ ప్రాణం ద్వారానే పరిశుద్ధమైన హీలింగ్ రివర్, పరిశుద్ధమైన ప్రేమానదులు, పరిశుద్ధమైన ఆనందం నదులు, పరిశుద్ధమైన ప్రియులారా ఆ దేవుని ఆశీర్వాదములు అది అధికంగా ప్రవేశిస్తాయి అనమాట. అంటే ప్రియుల ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ లోపల ఉన్న శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇప్పుడు లోపల శుద్ధీకరణం జరుగుతున్న కొలది మాత్రమే బయట ఉన్న పరిస్థితులకు మార్పు వస్తాయి అనమాట. మనమేమో ఫస్ట్ బయట ఉన్న విషయాలకు పరిష్కారం జరగాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇలా మన లోపలే విడుదల జరగాలి, లోపలే శుద్ధీకరణం జరగాలి, లోపలే ఇన్నర్ ఏది స్తోత్రం.
కాబట్టి మన ప్రాణం, కాబట్టి మన కొత్త జన్మించిన ఆత్మలో పరిశుద్ధం ఉంది. ఆ పరిశుద్ధ మనం మన ప్రాణంలోనికి తీసుకొని రావాలి. దానికి పరిశుద్ధాత్మతో యేసయ్యతో మనం ఫెయిత్ఫుల్ గా సహకరించాలి. మనం సహకరించలేదన్న జరగలేదు. ఇప్పుడు మనం కోరుకోవాలి ప్రభువా. కాబట్టి మన గొప్ప కోరి ఉండాలి. యేసయ్య పరిశుద్ధమైన కోరుకోవాలి. యేసయ్య మీ పరిశుద్ధతో నా హృదయాన్ని కడుగుము, నా హృదయాన్ని వాక్యం ద్వారా ఆత్మతో శుద్ధి చేయమని ప్రియులారా మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రార్థన ఏమో అన్ని రకరకాల విషయాల కొరకు, మన బయట ఉన్న విషయాల కొరకు, ఎన్నో విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి. కానీ దానికంటే ప్రియులారా మీ లోపలే శుద్ధీకరణ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోపలే శుద్ధీకరణ సరిగా లేదు అంటే, లోపలే పరిశుద్ధ లేదు అంటే సాతాను అదే కావాలి అనమాట. లోపలే శుద్ధీకరణం లేని వ్యక్తులు ఏ నిమిషమైనా సరే పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ లోపలే ఇన్నర్ కేరింగ్, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వారి శుద్ధీకరణలో నమ్మకంగా దేవుని క్రమంలో ఎదుగుతున్న వారిను పడడానికి ఏ సాతానుకు వీలు లేదనమాట. ఇప్పుడు మన యోసేపులో మనం చూడొచ్చు. యోసేపు ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ లోపల ఉన్న శుద్ధీకరణలో ఇదే వ్యక్తి ఉన్నామన్నమాట. అలాంటి వ్యక్తి దగ్గరే సాతాను ఏది తీసుకొని వచ్చినా సరే నో అని చెప్పే కెపాసిటీ వస్తాయి అనమాట. శరీరాశ నుండి వారు దాన్ని చేస్తారు. అంతే. ఎంత హల్లెలూయా పరిస్థితి, ఎంత అందమైన వ్యక్తి వచ్చినా సరే, అందమైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే వచ్చినా కానీ ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ శుద్ధీకరణ వల్ల ఎదుగుతున్న వ్యక్తి వారి పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడి నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె అని రుజువు చేస్తారు. అలాంటి పిల్లలను తండ్రి అన్న దీవగల దేవుడు చూసి దీవగల దేవుడు ప్రజలు ఒకవేళ అలాంటి వ్యక్తుల మీదే నిందారోపణ వేస్తారేమో. ఎందుకంటే వారితో కలిసి పాపం చేయలేదు కాబట్టి రాళ్ళు వేస్తారు. వేయడానికి అవకాశాలు ఎక్కువ. వారితో కలిసి అలాగలేదని, వారితో కలిసి అభ్యంతరమైన పిక్చర్ చూడలేదని, వారితో కలిసి అభ్యంతరంగా బ్రతకలేదని రాళ్ళు వేయడానికి అవకాశం ఉంది. లేని విషయాలు కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. దాని వల్ల నేను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క చూపుల్లో ప్రియులారా మనం నీతిగా, న్యాయంగా ప్రియులారా మంచి మనసాక్షి కలిగి మనం బ్రతకాలి. పరిశుద్ధాన్ని కాపాడుకొని బ్రతకాలి. ఇప్పుడు అలాగే పరిశుద్ధ కొరకు ఎవరైనా బ్రతుకుతారో అలాంటి వ్యక్తుల కొరకు తప్పకుండా ఖచ్చితంగా ప్రియులారా సర్వశక్తిమంతుడు తప్పకుండా పని చేస్తాడు, కార్యం చేస్తాడు, దానిలో పని చేస్తాడు. ఏ వ్యక్తి అయినా ప్రభావం చేస్తాడు. కాబట్టి మనం చూడవచ్చు, యోసేపు పరిశుద్ధ కొరకట్టుగా నిలబడాం. రాజుతో దేవుడు కళల ద్వారాగానే దేవుడు రాజువును ప్రభావం చేయడం మొదలుపెట్టినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు అలాంటి వ్యక్తుల కొరకు ఆహ్వానం వస్తే అనమాట పిలుస్తారు. నా దగ్గరికి ఒకసారి రండి అని పెద్ద పెద్ద వ్యక్తులు పిలుస్తారు, అధికారులు పిలుస్తారు, పెద్ద హోదాలను పిలుస్తారు. లేదు కాబట్టి వాక్యం, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు దేవుడు మారుస్తాడు. కాబట్టి పరిస్థితుల కొరకు మనం నిలబడాలి. వేరే షార్ట్కట్ లేదనమాట. ఇప్పుడు లోపల అభ్యంతరం పెట్టుకొని దూషణ మాటలు మాట్లాడుకొని సనగడం గుడవడం అంతా కొనసాగించుకొని మంచి అవకాశాలు దొరికినప్పుడు రాళ్ళు వేసుకొని ఉండే ఇలాగే సోదరం. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా మనకు అవసరం. దేవునికి సోదరం. నేను పరిశుద్ధ కాబట్టి ఆలోచనలు మన పరిశుద్ధ లేదు. కృప దేవుడు అనుగ్రహించి ఊహలు చాలా ప్రాముఖ్యం. ఇమాజినేషన్, ఊహలు ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా, అభ్యంతరంగా ఉందా, సోదరం. కాబట్టి దేవుడు అది కూడా చూస్తున్నాం. కాబట్టి మన ఊహల్లో కూడా పురిల దేవుడు, మన ఆలోచన కూడా దేవుడు, ప్రార్థనగా దేవుడు ఆలగించే దేవుడు అనమాట. మాటలు మాత్రం కాదు, మాటలు వింటారు దేవుడు, క్రియలు దేవుడు చూస్తున్న దేవుడు. కానీ ఆలోచన కూడా, ప్రతి ఆలోచన కూడా 10 నిమిషాలు దేవుడు గమనిస్తున్నామని సత్యం పరిలాభం అర్థం చేసుకోవాలి. మన ఆలోచన దేవుని పరిశుద్ధ దేవుడు చూస్తున్నాం. అందుకొరకే మనం అడుగు వాటి అన్నట్టుగా ఎక్కువ చేస్తాడు. అడుగు వాటిని ఊహించడం అది కూడా ప్రార్థనగా దేవుడు అది గమనిస్తామన్నమాట. ఇప్పుడు అందుకొరకు మన ఆలోచన ఎలా ఉంది, మనం డిసిప్లిన్ ఉండాలి. లేదంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు మీ క్రియలు, మాటల్లో మీరు దేవుని చిత్తానుసరంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ఆలోచనలో మీరు డిసిప్లిన్ లేదంటే అది 2 ఫెయిల్ అయిపోతాయి అనమాట. మాటలు జారిపోతుంది, క్రియలు జారిపోతాయి. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం అందుకొరకు వాక్యం మనకు నేర్పిస్తుంది. వాక్యంతో మనం నింపుకోవాలి. ఇప్పుడు సమయం లేదని చెప్పడానికి వీల్లేదు. సమయం లేదు అని చెప్తున్న వారు తప్పకుండా ఓడిపోరు.
నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబం, జీవగల దేవులతో సమయం గడపడానికి సమయం లేదు అని చెప్తున్న వారు వాళ్ళ లైఫ్ ఫెయిల్ అయిపోతుంది. చాలా ఏరియాలు వారు ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈసీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే సాతాను ఈసీగా వారిను పడేస్తాయి అనమాట, ఈసీగా చేస్తుంది. కానీ ఎవరైతే పరిశుద్ధ జీవగల దేవునికి ప్రాముఖ్యత తెచ్చుకొని మొదటి నా రాజ్యం, మొదటి యేసుక్రీస్తు మాటలకు ఇంపార్టెంట్, జీవగల దేవునికి ఎవరైతే ఇచ్చి బ్రతుకుతారో వారు మాత్రం పడిపోలేదు, వారు జయించుకొని బ్రతుకుతారు. ఇప్పుడు ఇలా మనకు ఏం కావాలి? దేవునికి స్తోత్రం. మనకు జయ జీవితం కావాలా, పరిశుద్ధమైన జీవితం కావాలా, మనం క్రీస్తుతో సమయం గడపాలి, వేరే మార్గం లేదు. స్తోత్రం. కాబట్టి ఆ విషయంలో మార మనసు పొందాలి. ఇప్పుడు లోకాశలు వెళ్ళి ప్రియులారా అది మనను లాక్కొని వెళుతున్నప్పుడు అలాంటి వ్యక్తుల మీదే సాతాను ఈజీగా పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ క్రీస్తుతో సమయం గడిపి దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్న వ్యక్తులను సాతాను ఏమీ చేయలేదు, ఏమీ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఉదయకాల ప్రార్థన మనకు ఎంతో సహాయపడుతుంది. ఉదయకాలం అని కాదు, మధ్యాహ్నం అని కాదు, రాత్రి అని కాదు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. విడదీయకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఉత్సాహంతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సాధ్యమైనంత మనం ప్రార్థన చేయాలి, మాట్లాడాలి, ప్రభుత్వ సమయం గడపాలి. ప్రభు కూడా మనతో మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు హోలీ స్పిరిట్ స్వరమని మనం ముందుకు కొడదాం. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధ ఉంది. ఆ పరిశుద్ధాన్ని మనం ప్రాణంలోనికి తీసుకొని రావాలి. దానిలో మనం చాలా సారి ఫెయిల్ అయిపోతుందేమో ప్రభుత్వ సమయం గడపకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా లోపల ఉన్న పరిశుద్ధ మన ప్రాణంలోనికి బయటకు తీసుకొని రావాలి, పరిశుద్ధాన్ని నదిలో ప్రవహించాలి. ఇప్పుడు ఏమవుతుంది? మన మనసు పరిశుద్ధంగా కాపాడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మన చూపు కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి, మన మాటలు క్రియలు కూడా పరిశుద్ధపరచబడతాయి. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తుంటే మనలో ఉన్న క్రీస్తు నుండి అనమాట, మనలో ఉన్న పరిశుద్ధమైన క్రీస్తు నుండి జరుగుతుంది. స్తోత్రం. మీలో ఉన్న క్రీస్తు నుండి జరుగుతుంది. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం పరిశుద్ధులు ఏదైనా దేవుడు కృప అనుగ్రహించినాక అలా ఉండే మీరు తప్పకుండా మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డివైన్ నాచురల్ లో, డివైన్ పవర్ లో ఇంక్రీస్ అవునాక గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోనికి జీవగల దేవుడు నడిపించినాక, అలాగే నమ్మకంగా బ్రతున్న వారి గురించి జీవగల దేవుడు చెప్తారు, ఎలా నమ్మకమైన మంచి దాసురల్లా వారి ఒక ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలయిస్తాడు. ఇప్పుడు వారి యొక్క ప్రార్థన కూడా పరిశుద్ధంగా ప్రార్థన ఇస్తారు. ఉపయోగకరమైన దాని కొరకు దేవుని చిత్తం కొరకే వారు నిలబడతారు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుతో నమ్మకంగా పరిశుద్ధ కొరకు నిలబడతారో వారు దేవుని చిత్తం కొరకే నిలబడతారు. దేవుడు చిత్తం లేని విషయానికి నో చెప్తారనమాట, దేవుడు చిత్తం ఉన్న విషయానికి ఎస్ చెప్తారు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు దేవుడు చిత్తం లేని విషయానికి ఎస్ చెప్పిన వారికి అనవసరంగా సమస్యలు తీసుకొని తల మీద పెట్టిన రావుతాయి. దేవుని చిత్తం ఉన్న విషయం కొరకు ఎస్ చెప్పడం నేర్చుకోవాలి, దేవుని చిత్తం లేని విషయానికి నో చెప్పాలి, అంతే. స్తోత్రం. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాన్ని మనం చూడవచ్చు. దేవుని చిత్తానికి ఎస్ చెప్పాం, దేవుని చిత్తం లేని విషయానికి వద్దు అని చెప్పాం అన్నట్టు. దాన్ని బట్టి ఏమైంది? దాన్ని బట్టి మనం చూడవచ్చు, అలా పోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆయన కానీ ప్రియులారా మనం అర్థం చేసుకో, ఆయన కానీ యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట మత్తయి సువార్త 11 మనం చూడవచ్చు. స్త్రీ నుండి పుట్టిన వారిలో ఆమేన్ ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను వారందరికంటే గొప్పవాడని చెప్పాము అన్నమాట. స్తోత్రం. అంటే తల పోయినా కానీ సత్య కొరకు పరిశుద్ధ కొరకు నిలబడేమన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ఆ వ్యక్తి ఆత్మ జీవగల దేవుని యొక్క దగ్గర ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులు చాలా మంది ప్రియులారా మనం చూసి పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. దానివల్ల వారు శ్రమ పొందిన వారు మనం చూడవచ్చు, నిందలు పొందిన వారు మనం చూడవచ్చు. కాబట్టి క్రీస్తు మీరు నింద పొందుతున్నారేమో, శ్రమ పొందుతున్నారేమో, కానీ మీరు ఆనందించాలి. పరలోకంలో మీకు గొప్ప రివార్డు ఉండే జీవగల దేవుడు గొప్ప రివార్డు అనుగ్రహిస్తాడు. మీ ఆత్మ క్రీస్తుతో కలిసి ఉండడమే గొప్పదనమాట. హల్లెలూయా. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు దొరకకపోయినా పర్లేదు, క్రీస్తు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి కానీ దేవుడు నమ్మదైన దేవుడు మన ఆత్మీయంగా దేవుడు మనల్ని దీవించే దేవుడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకేం అవసరం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆహారం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు త్రాగడానికి నీళ్లు దేవుడు అనుగ్రహిస్తాడు, బట్టలు దేవుడు అనుగ్రహిస్తాయి. ఇంకా భూమిలో మనకి ఏమేమి అవసరం ఉంది తప్పకుండా డివైన్ న్యాచురల్ లో
డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న కొలది అదంతా దేవుడు మనకు అనుగ్రహించినాక మనకు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బ్రతినంతకాలం ప్రియులారా క్రీస్తు కొరకు సత్యం కొరకు నిలబడదాం. కాబట్టి క్రీస్తు కొరకు చాలా మంది హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దాన్ని బట్టి వారు కూడా వారు ఆత్మ దేవుని దగ్గర ఉన్నామన్నమాట. ఓడిపోయిన స్థాయిలో వారు లేదు. ఇంకా దేవుడు మనం తలవండ్రికలంతా లెక్కపడి ఉన్నాం. నేను ఏమాత్రమైన విడువను ఎడబానని చెప్పిన దేవుడు, దేవుని ప్రేమించిన వారు దేవుడు దీర్ఘాయుష్ను కలిగిస్తాడు. కాబట్టి దేవుడు దేవుని ప్రేమిస్తున్న యేసుక్రీస్తును ప్రేమిస్తున్న క్రీస్తును కొరకు నిలబడుతున్న మీకు దేవుడు దీర్ఘాయుసు అనుగ్రహించినాక, అంటే దేవుడు చిత్తమన్న రోజాకే యేసుమలు మీరు పొందినాక దేవుడు అది చేస్తాడు. అంతే, అది చాలు. దేవుని చిత్తమన్న రోజాకే ప్రతిన చాలు స్తోత్రం. అది చాలు ప్రియులారా, అది చాలు. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తమన్న రోజుకే భూమిలో ప్రతినాక ఇంకా దేవుడి చిత్తమైనది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీరు మరణం లేదన్నమాట. ఆత్మీయ మరణం లేదు. క్రీస్తుతో మన నిత్యం బ్రతికే జీవితం జీవగల దేవుడు అనుగ్రహించేవాడి ప్రియులారా మనం శుద్ధిస్తాం. ఇప్పుడు మరణం కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు. అలాగే మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ఆ కొత్త జీవితం మనకు అనుగ్రహించిన ఆ జీవితం మాత్రం ఎండ లేదనమాట. నిత్యమైన యుగాలన్నమాట, ఎండ లేదు. కాబట్టి పరిశుద్ధ జీవగల దేవునితో నిత్యం యుగాలు యేసు అమలు మీరు బ్రతకనాక, అదే దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. నిత్యం బ్రతకనాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు పరిశుద్ధాత్మలైన మన తోడుగా ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగింది దేవా, వాక్యం ద ఆత్మ దేవా మాట్లాడుతున్న దేవ మీకు వందనాలు. లోతుగా మమ్మల్ని దేవ పరిశుద్ధ పరిశ్రమ తండ్రి, మార్మధ్యంగా బలపరచము తండ్రి, ప్రాణాన్ని పరిశుద్ధ పరిశ్రమ తండ్రి, అనుదినం తండ్రి మహిమ నుండి అధిక మహిమలోనికి కృప తండ్రి మాకు అందరికీ తండ్రి దయచేయము తండ్రి. వారు క్షమించే విషయంలో తండ్రి లోతుగా మీ చిత్తానుసరంగా క్షమించే కృప తండ్రి మాకు తండ్రి దయచేయము తండ్రి. ఓహే రబ కరబిన సూద కౌరబిలే హృదయ శుద్ధి గల వారి ధన్యులు. మా హృదయాన్ని వాక్యం ఆత్మతో శుద్ధి చేస్తున్నట్టు ఉందన్నాను. హృదయాన్ని కడుగుము తండ్రి. యేసయ్య శుద్ధి చే పరిశుద్ధాత్మతో కడుగుము. మమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచము తండ్రి. మీ స్తోత్రం కృపతో నింపము తండ్రి. జీవంతో మహిమతో కుమరించము. యేసయ్య మీరు మాలో ఇచ్చినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. మా ఆత్మ మాత్రం కాకుండా ప్రాణం శరీరం ఎల్లప్పుడు తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో ప్రభావం చేయము తండ్రి. పరిశుద్ధంగా ప్రతి కృప తండ్రి దయచేయము తండ్రి. ఓహే డాబా కరబిన ప్రతి అవయలు శుద్ధి చేయము తండ్రి. రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్న పరిశుద్ధమైన నది జీవజలందరూ ఎల్లప్పుడు మందరు ఆత్మ నుండి ప్రవేశించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా మీ సంతోషం మీ సమాధానం అనుభవించినాక తండ్రి, మీ ఆశీర్వాదం ప్రవేశించినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డాబా కరబిన సోరబిడే తండ్రి మాకు హృదయమైన అపవాది క్రియలు తందరాలు యేసు లయమైపోయినాక పరిశుద్ధాత్మ దేవా మీ కార్యమే సరినాక దేవా మీ దూదల ద్వారా మమ్మల్ని కాపాడుతున్నట్టు వందనాలు తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని బట్టి దేవా ఈ ప్రార్థనలు ఎగివేస్తే ప్రార్థన చేస్తే అందరిని బట్టి స్తోత్రం. వారు ఆత్మ ప్రాణాచారి దీవిస్తున్నాము తండ్రి. వారి కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. వారి ఇంట్లో సమృద్ధి ఆహారం దేమో, వారు అవసరాలు మెరకులుగా తెరచబడినాక మంచి ఆరోగ్యం దేవా దేమో దీర్ఘాయుస్తేమో తండ్రి. ఓకే డబా కరబిన సూర్యబిడే యేసు వాళ్ళ గొప్ప దేవున ప్రతి ఒక్కరు అనుభవించినాక దేవా యేసు నామములో తండ్రి మీ గొప్ప సాక్షులుగా ప్రతి ఒక్కరు మీ చిత్తానుసరంగా బలంగా మీరు వాడుతున్నట్టు శుద్ధిస్తున్నాం. కూడా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మీరు భూమికి అని చెప్పిన దేవా, మీరు లోకానికి ఒడుగని చెప్పిన తండ్రి వాక్యం అందరి జీవనంలో దినైమోజిస్ నెరవేర్చబడినాక దేవా స్తోత్రం. ఓహే డబా కరబిడే తండ్రి మార్మాధ్యంగా బలపరుస్తున్నట్టు వందనాలు తండ్రి. ఇవి నా డివైన్ పవర్లు ఎదిగే కృప తండ్రి మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు ఆరాధన తండ్రి. రోజు మమ్మల్ని కాపాడినాడు స్తుతిస్తున్నాం తండ్రి. గోడ తండ్రి అద్భుతంగా కాచి కాపాడి నడిపించండి. ఓహే డబా కరబిడ తండ్రి ప్రభావ మీరు రెండవ రాకడ మేమందరం ఎత్తబడిన గుంబెలో ఉండే కృప తండ్రి ప్రభావ దయచేయము తండ్రి. ప్రభావ మీ రక్తంగా దభిస్తుంది యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. నామం యేసు